మేము ఏ ఆఫీస్లో పాంప్లెట్స్ పెట్టలేదమ్మా. అవునండి, మా ఆఫీస్ నోటీస్ బోర్డులో పెట్టిన పాంప్లెట్ చూసే మేమిక్కడికి వచ్చాం. ఇంతకీ ఏ ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు? కనిష్క ఎంటర్ప్రైజెస్ అండి. మీ ఆఫీస్లో రాహుల్ అని ఎవరైనా పనిచేస్తున్నారా? అవునండి, మీకెలా తెలుసు? చాలా హార్డ్ వర్క్ చేస్తాడు, నైస్ పర్సన్. మీ బాస్ కనిష్క అయినా? అవునండి, మా మేడం మీకెలా తెలుసు? తెలుసు, మీ మేడం నాకు బాగా తెలుసు. సరేనండి, నేను వెళ్ళొస్తాను, తీసుకోండి. సార్, మీ ప్రాబ్లం ఏంటి? ఓకే అండి, థ్యాంక్ యూ. ఇదిగో డబ్బులు తీసుకోండి. థ్యాంక్ యూ. అమ్మా, ఇప్పుడు అర్థమైందా మావయ్య? వీళ్ళంతా కనిష్క ఆఫీస్ నుంచి వచ్చారు. కానీ ఎలా వచ్చారో చెప్పండి. ఎలా వచ్చుంటారంటావమ్మా? రాహుల్ బాబే అక్కడ పాంప్లెట్స్ పెట్టారు, వీళ్ళని మన దగ్గరికి వచ్చేలా చేశారు. రాహుల్ ఇదంతా చేసుంటాడంటావా? అక్కడ మనకి రాహుల్ బాబు తప్ప ఇంకెవరైనా ఉపకారం చేసే మనుషులు ఉన్నారా? లేకపోవచ్చు, కానీ రాహుల్ అయినా నీకెందుకు ఉపకారం చేస్తాడు? మీరే అంటూ ఉంటారు కదా మావయ్య, ఏ మనిషిలో అయినా మార్పు సహజమని. రాహుల్ బాబులో కూడా నాకు సహాయం చేయాలి అనే ఆలోచన వచ్చిందేమో. ఏమోనమ్మా, నేనైతే నమ్మలేకపోతున్నాను. రాహుల్ బాబు నాకు నేరుగా కాకపోయినా పరోక్షంగా ఏదో విధంగా హెల్ప్ చేయాలి అనే ఇలా చేస్తున్నారు. తన ఫ్రెండ్ని కూడా ఇక్కడికే పంపించారు కదా మావయ్య. ఈ రోజు వాళ్ళ ఎంప్లాయీస్ ని పంపించారు. నాకిక్కడ మన బిజినెస్ ఇంకా బాగా సాగుతుంది అన్న నమ్మకం వచ్చేసింది. పోనీలేమ్మా, రాహుల్లో మార్పు వస్తే నాకన్నా సంతోషించే వాళ్ళు ఇంకెవరుంటారు చెప్పు? రేపు అత్తయ్య మావయ్యల పెళ్లి రోజు. మా పరిస్థితులు తలకిందులయ్యాక మొదటిసారి వస్తున్న మంచి రోజు. ఈ బాధల సుడిగుండాలలో నుండి కాస్త ఊరట పొందేలా అత్తయ్య మావయ్యలకి ఆనందం కలిగించేలా చెయ్యాలి. అందుకే దేవుడి దయ వల్ల ఈ రోజు క్లినిక్ లో బాగానే డబ్బులొచ్చాయి. ఆ డబ్బులతో కొన్న ఈ కొత్త బట్టలు అత్తయ్య తీసుకుంటారో లేదో, ఏదేమైనా మావయ్య చూసుకుంటారులే. అయ్యో, ఎవరి పెద్దయినా? ఏమండి? అయ్యో, మళ్ళీ పడ్డావా? ఏవయ్యా, మళ్ళీ పడ్డావా? లేవయ్యా, జాగ్రత్త, మెల్లగా. జాగ్రత్త. ఏవయ్యా, చూడు, ఇలాగే లేస్తా ఉంటావు, పడుతూ ఉంటావు. ఇలా పడ్డం వల్ల ఇంకొన్ని దెబ్బలు తగులుతాయ్యా. ఏమైందమ్మా? ఏంటి సమస్య? ఏం చెప్పనమ్మా, కాయ కష్టం చేసుకుని పూట గడుపుకునేవాళ్ళం. పొట్ట నింపుకోవడానికి నాన్న చాకరీ చేసుకునేవాళ్ళం. ఏ మహమ్మారి సోకిందో ఏంటో, నా పెనివిటికి వాతం కమ్మేసింది. ఇలా 2 చేతులు కాళ్ళు పడిపోయాయి. ఈయంతో పాటు మా కొంప గూడు కూడా చతికిలు పడిపోయాయి. ఆసుపత్రికి పోదామంటే దారి కానరాకపోయే. డబ్బు కట్టి చూపించుకునేంత స్తోమత మాకు లేకపోయే. ఆ దేవుడే దిక్కని మొక్కుతూ కాలం ఎల్లదీయడం తప్ప ఏరే గత్యంతరం లేదమ్మా మాకు.
మీరేం దిగులు పడకండమ్మా. ఇదేం నయం కాని జబ్బేం కాదులే. నేనిప్పుడే వస్తాను, ఉండండి. ఆ, పెద్దమ్మా, ఇదిగోండి, ఈ మందు తీసుకోండి. ఇది రోజు 2 పూట్ల కాళ్ళకి చేతులకి రాయండి. ఈ చూర్ణం పొద్దున్నే ఒకసారి కాస్త నోట్లో పోసి తాగిస్తూ ఉండండి. తొందరలోనే మంచి ఫలితం కనిపిస్తుంది. నన్ను నమ్ము పెద్దమ్మా. ఎక్కడి నుంచి వచ్చావో దేవతలా మా ఇంటికొచ్చావు. మా పెనివిటి రోగం చూసావు, టక్కున మందు తెచ్చిచ్చావు. నిజంగా మా బాధ తీర్చడానికి వచ్చిన దేవతవమ్మా నువ్వు. అంతంత పెద్ద మాటలు ఎందుకులే పెద్దమ్మా. ఏదో సమస్య నా కంటి ముందు కనిపించింది. నేను తీర్చగలిగే స్థాయిలో ఉన్నట్టు అనిపించింది. అందుకే నా ప్రయత్నం నేను చేయాలనుకున్నాను. వెంటనే మందు తెచ్చిచ్చాను. ఏమీ ఆలోచించకుండా ఈ మందు 2 పూటలు కాళ్ళకి రాసి మర్దనా చేయండి. మీ కష్టాలు తీర్చడానికి ఆ దేవుడే ఉన్నాడు. సరేనా? ఇక నేను వెళ్ళొస్తాను పెద్దమ్మా. అమ్మా, నువ్వు ఉండేది ఎక్కడమ్మా? ఇక్కడేనమ్మా, ఈ పక్క వీధిలోనే ఉంటున్నాము. వేదవతి ఆయుర్వేద వైద్యశాల అని బోర్డు కూడా ఉంటుంది. అక్కడే మేముండేది. అయితే నువ్వు డాక్టర్ అన్నమాట. నేను డాక్టర్ని కాదు పెద్దమ్మా. ఏదో నాకు తెలిసిన చిన్న వైద్యం చేస్తూ ఉంటానంతే. మీరేమీ నాకు డబ్బు ఇవ్వనవసరం లేదు. నేనిచ్చిన మందుని మాత్రం క్రమం తప్పకుండా రాస్తూ ఉండండి చాలు. మీకేదైనా అవసరం ఉంటే అక్కడికొచ్చి నన్ను కలవండి. అలాగేనమ్మా, చాలా సంతోషమమ్మా. మంచానికే పరిమితం అవుతాడనుకున్న నా పెనివిటికి సేవలు చేస్తూ రోజులు వెళ్లదీయాలని దిగులు పడుతున్నాను. ఆయన పడే బాధ కళ్ళారా చూసి ఎలా తట్టుకోవాలో తెలియక అల్లాడిపోతున్నాను. అలాంటి సమయంలో అదృష్టవశాత్తు నువ్వు కనిపించావమ్మా. నువ్వు నిజంగా దేవతవమ్మా. అక్క, నా బిడ్డకి తరచూ జలుబు చేస్తూనే ఉంటుంది. ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు. ఎన్ని హాస్పిటల్స్ కని నేను తిప్పగలను? ఖర్చు పెట్టే అంత కాసులు కూడా లేవాయి. కాస్త మీరే దయతలిచి ఆ మందేదో ఇస్తే. అయ్యో, దాందేముంది. ఏడి బాబెక్కడా? అదిగో అమ్మా, అక్కడ ఆడుతున్నాడు. సరే, రండి. ఇదిగో తీసుకోండి. రోజు 2 పూట్ల ఇవ్వండి. క్రమం తప్పకుండా వాడండి. సరేనా? చూసావా ఐరేంద్రి, ఈ అభి కస్టమర్లతో తెగ బిజీ అయిపోతున్నట్టుంది. ఆ కస్టమర్ అవతారం చూసావా? కూటికి కూడు లేని వాళ్ళందరికీ సేవ చేస్తుంది. అలాంటి వాళ్ళకి వైద్యం చేస్తూ ఈ అభి ఏం సంపాదిస్తుంది? సంపాదించాలని అభి కలలు కంటే అది దాని భ్రమే అవుతుంది తప్ప ఎప్పటికీ నిజం కాదు.